హలో! అందరికీ నమస్కారం. నేను మీ శిరీష్‌ని. ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం కనుక, దాని గురించి 2 మాటలు చెప్పడానికి వచ్చానండి. మరి వింటున్నారు కదా! అంతర్జాతీయ నర్సుల దినోత్సవం. మనకు దేవుడి తర్వాత దేవుడిగా అనిపించేది కంటికి కనిపించే వైద్యుడు మాత్రమే. కానీ, ఆ వైద్యానికి వెన్నెముకగా ఉంటూ, ఏ రోగినైనా, ఎటువంటి రోగాన్నైనా తన చిరునవ్వుతో, చల్లని తాకిడితో, ఓదార్పునిచ్చే మాటతో నయం చేయగలిగే శక్తి కేవలం నర్సులకు మాత్రమే ఉంటుంది. దురదృష్టవశాత్తు మనకు సేవ చేయడానికి వచ్చిన నర్సులను మనం ఎన్నోసార్లు చులకనగా చూస్తూ ఉంటాం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది గొప్ప నర్సులుగా పేరు తెచ్చుకున్నారు. వారిలో ముఖ్యంగా ఫ్లోరెన్స్ నైటింగేల్, మదర్ తెరిసా వంటి వారు మానవాళికి మరువలేని సేవ చేశారు. రోగికి ఉన్న జబ్బు ఏమిటి? వారు ధనవంతులా? లేక పేదవాళ్ళా? వారిని తాకితే మనకేమైనా అవుతుందా? అనే భేదం లేకుండా వారు నిరుపమానమైన సేవను అందించారు. ముఖ్యంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ గురించి చెప్పుకోవాలంటే, యుద్ధభూమిలో గాయపడిన సైనికుల సేవ చేయడానికి అర్ధరాత్రి వేళ చేతిలో ఓ లాంతరు పట్టుకొని చీకట్లోనే వెళ్ళి వారి గాయాలకు కట్టి మందులిచ్చేవారు. అందుకే ఆమెను లేడీ విత్ ది ల్యాంప్ అని పిలుస్తారు. అలాగే మదర్ తెరిసా విషయానికొస్తే కుష్ఠవ్యాధిగ్రస్తులను, సమాజం వెలివేసిన అనాథలను తన చల్లని చేతులతో తాకి ప్రేమతో దగ్గరకు తీసుకున్నారు. ఎక్కడో పుట్టి దీనస్థితిలో ఉన్న మన దేశ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ఆమె. ఆ రోజుల్లో వారు ఈ రోజుల్లో అలాంటి వారు ఉన్నారా అనే సందేహం కలగచ్చు. కానీ ఖచ్చితంగా ఉన్నారు. తమ వద్దకు వచ్చే రోగులను అపరిచితులుగా కాకుండా తమ సొంత బిడ్డల్లాగా, అన్నదమ్ముల్లాగా భావించి సేవ చేసే నర్సులు నేటికీ ఉన్నారు. రోగుల ఆవేశాన్ని, బాధను అర్థం చేసుకొని ఓర్పుతో సేవలనందించే ఆపద్బాంధవులు వారు. అటువంటి నర్సులను మనం గౌరవిద్దాం. వారు కేవలం నర్సులు మాత్రమే కాదు, మన కంటికి కనిపించని దేవతలు. I wish a very happy International Nurses Day to all the angels of compassion